ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. విశ్వవాణి టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ విశ్వవాణి పరిచర్య పక్షంగా నా నిండు కృతజ్ఞతలు మీకు తెలియజేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని యొక్క మాటలను విని గైకొనుటకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము సమూయేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అప్పుడు రేపు మధ్యాహ్నంలోగా మీకు రక్షణ కలుగునని యాబేష్ గిలాదు వారితో చెప్పుడని వచ్చిన దూతలతో ఆజ్ఞనిచ్చి వారిని పంపివేశాను. దూతలు పోయి యాబేష్ వారికి ఆ వర్తమానము తెలుపుగా వారు సంతోషపడిరి. ఈరోజు ఈ వాక్యం యొక్క ముఖ్య అంశము యాబేష్ గిలాదు వారికి దేవుడు కలుగు చేసిన రక్షణ కార్యము. ఎవరు ఈ యాబేష్ గిలాదు వారు? వారికి ఎలాంటి కష్టం సంభవించింది? వారెందుకు రక్షణ కొరకై ఇశ్రాయేలు తట్టు ఎదురు చూశారో ఈ విషయాల్ని వాక్యంలో మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాము. సమూయేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదివినట్లయితే ఈ విషయాలు మనం స్పష్టంగా గ్రహించగలిగిన వారమై ఉంటాము. అమ్మోనీయుడైన నాహాసు బయలుదేరి యాబేష్ గిలాదుకి ఎదురుగా దిగినప్పుడు యాబేష్ వారందరూ మేము నీకు సేవ చేయుదుము, మాతో నిబంధన చేయమని నాహాసుతో అనిరి. ఇశ్రాయేలు అందరి మీదకి నింద వచ్చినట్లు మీ అందరి కుడికన్నులు ఊడదీయుదునని మీతో నేను నిబంధన చేసేదనని అమ్మోనీయుడైన నాహాసు యాబేష్ వారి పెద్దలతో చెప్పగా వారు మేము ఇశ్రాయేలీల సరిహద్దులన్నింటికీ దూతల్ని పంపుటకై 7 దినములు గడువు మాకిమ్ము, మమ్ముని రక్షించుటకు ఎవరను లేకపోయిన ఎడల మమ్మును మేమే నీకు అప్పగించుకుందుమనిరి. ఈ మాటలు మనం ధ్యానిస్తున్నప్పుడు యాబేష్ గిలాదు వారు అమ్మోనీయుల రాజుకి అనగా నాహాసు దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలు నుంచి మాకు రక్షణ కలుగుతుంది, లేని ఎడల మేము నీకు దాసులుగా ఉంటామని నాహాసుకు లోబడి మాట్లాడినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు మనం కొంచెం అర్థం చేసుకోగలిగితే ఎవరు యాబేష్ గిలాదు వారు? ఎందుకు నాహాసు యాబేష్ గిలాదు వారి మీదకి దండెత్తి వచ్చారు? ఇశ్రాయేలుకి వర్తమానం పంపేటప్పుడు ఇశ్రాయేలు మాకు సహాయం చేస్తే సరి, లేదంటే మేము నీకు దాసులుగా ఉంటామని ఎందుకు లోబడి మాట్లాడుతున్నారో కొంచెం మన చరిత్రని అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. యాబేష్ గిలాద్ అన్నవి 2 పదాల కలయిక. యాబేష్ అనగా నీళ్లు లేని స్థలము అని అర్థము. గిలాద్ అన్న మాటకి గరుకైన అర్థము. యాబేష్ గిలాద్ అంటే నీరు లేని గరుకైన భూమి అని అర్థము. వాక్యాన్ని మనము స్పష్టంగా అర్థం చేసుకోగలిగితే నీరు లేనటువంటి భూభాగము అది బీడు బారినటువంటి భూభాగము. వాక్యం లేని హృదయాలు కూడా నీరు లేని భూభాగము లాంటివే, బీడు బారిన భూములు లాంటివే. కాబట్టి వాక్యం అనేటువంటి నీళ్ళ చేత హృదయాలు తడపగలిగినప్పుడు మెత్తబడి ఫలభరితమైన జీవితాలుగా మార్చబడతాయి. ఈ యాబేష్ గిలాదు వారు ఎవరు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటే వీరు 12 గోత్రములో ఒకరు. వీరు చేసినటువంటి తప్పిదం ఏమిటి అంటే బెన్యామీయులు యూదా నుంచి వచ్చినటువంటి యాజకుని యొక్క భార్యను పాడు చేసినప్పుడు అన్ని గోత్రాల వారికి తన ఉపపత్ని యొక్క దేహాన్ని 12 భాగాలు చేసి 12 గోత్రాలకు పంపినప్పుడు ఈ దుష్క్రియ చేసినటువంటి బెన్యామీయుల పైన 11 గోత్రాలు వచ్చి
న్యాయంగా అడిగినప్పుడు ఈ నీచ కార్యము మీ గోత్రపు వారు చేసి ఉన్నారు, ఇది మంచిది కాదు అని ఖండించి మాట్లాడినప్పుడు తప్పుని ఒప్పుకోవలసింది బదులుగా కప్పుకొని మిగతా గోత్రాలతో యుద్ధము చేసి ఎంతోమంది ప్రాణహాని కలుగు చేసినట్లు న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయంలో ఈ చరిత్రను చూడగలుగుతూ ఉంటాం. ఇశ్రాయేలీయులు 11 గోత్రాలు మరలా ఏకమై దేవుని సన్నిధానం ప్రార్థన చేసి యుద్ధానికి వెళ్ళేటప్పుడు బెన్యామీయులపై జయం పొందిన తర్వాత యాబేషు గిలాదు వారు ఈ 11 గోత్రాలతో కలిసి యుద్ధానికి రాలేదు. కాబట్టి యాబేషు గిలాదు వారిని ఊరికి వెలుపల వారిని ఉంచినట్లు మనము లేఖనాల్లో చూడగలుగుతూ ఉంటాం. న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదివేటప్పుడు యాబేషు గిలాదు వారు న్యాయయుక్తమైన పోరాటంలో పాలు పంపులు పొందలేదు కాబట్టి వారిని దేశమునకు చివరిగా ఉన్నటువంటి గ్రామాల్లో నివాసం ఉండటానికి అనుమతించినట్లు చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి సహవాసాన్ని కోల్పోయి దేశ సరిహద్దులో ఉన్నటువంటి యాబేషు గిలాదు మీదకి నాహాసు అన్నటువంటి అమ్మోనీయుల రాజు తరచుగా యుద్ధానికి వస్తూనే ఉండేవాడు. నాహాసు అన్న మాటకు అర్థము సర్పము అని అర్థము. సర్పము అపవాదికి సాదృశ్యమైతే నీరు లేని హృదయాల్ని అపవాది ఎంత విచ్ఛిన్నం చేస్తాడో లేఖనంలో మనం చూడగలుగుతూ ఉంటాం. నాహాసు యాబేషు గిలాదు మీదకు వచ్చి యుద్ధము చేయటానికి పూనుకున్నప్పుడు యాబేషు గిలాదు వారితో నాహాసు అంటున్నాడు, మీరు నాకు లోబడకపోతే మిమ్మల్ని నేను హతము చేస్తాననేటప్పుడు యాబేషు గిలాదు వారు నాహాసుతో అర్థించి మాట్లాడుతున్న మాటలు, ఈ మాటలు మనం చూడగలుగుతూ ఉంటాం. సమూయేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయము ప్రారంభ వచనంలో అమ్మోనీయుడైన నాహాసు బయలుదేరి యాబేషు గిలాదుకి ఎదురుగా దిగినప్పుడు యాబేషు వారందరూ మేము నీకు సేవ చేయదుము, మాతో నిబంధన చేయమని నాహాసు అనిరి. దేవుని వాక్యము లేని హృదయాలు అపవాదికి దాసాన దాసులవుతారు. అపవాది యొక్క కబంధస్తాల్లో చిక్కుకుంటారు. అయితే నాహాస్ అంటున్నాడు, మనం 2వ వచనాన్ని గమనించినప్పుడు ఇశ్రాయేలు అందరి మీదకి నింద వచ్చినట్లు మీ అందరి కుడి కన్నులు ఓడ పిరికెదను. ఈ మాట అర్థం చేసుకోవాలి. అపవాది ప్రతినిత్యము వాక్యం లేనటువంటి జీవితాలతో యుద్ధము చేస్తూనే ఉంటాడు, అవమానాన్ని తెచ్చిపెడుతూనే ఉంటాడు. కాబట్టి వారి కుడి కన్ను తీసివేయటం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటే సైనికులు యుద్ధం చేసేటప్పుడు ఎడమ చేత్తో వారు డాలు పట్టుకుంటారు. కుడి కన్ను పిరికివేసినట్లయితే అందుల వలె యుద్ధంలో అపజయను పొందుకోవడానికి కారకులవుతారు. ఇది అవమానము. కాబట్టి యాబేషు గిలాదు వారు అంటారు, మేము ఇశ్రాయేలుకి వర్తమానం పంపుతాము, ఒకవేళ మాకు ఎవరు సహాయం చేయకపోతే మేము మీకు దాసులుగా ఉంటామని. వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే పాపము చేయువాడు పాపమునకు దాసుడగును. కాబట్టి వీళ్ళలో వాక్యం లేదు కాబట్టి, బీడు బారినటువంటి హృదయాలు కాబట్టి సాతానికి దాసులుగా ఉండడానికి వీరు ఇష్టపడుతున్నట్లు చూస్తూ ఉంటాం. అయితే ఒక్క అవకాశాన్ని కోరుకున్నారు, ఇశ్రాయేలు ఎవ్వరూ మాకు సహాయం చేయకపోతే మేము మీకు దాసులుగా ఉంటామని. ఈ మాటలు వింటున్నప్పుడు మనం చూడగలుగుతూ ఉంటాం. రాజు అయినటువంటి సౌలు ఈ మాటలు విన్నప్పుడు దేవుని ఆత్మచేత నింపబడిన వాడై ఆనాటి ఇశ్రాయేలు అందరికీ ఈ వర్తమానం పంపినట్లు ఈ వార్త విన్నప్పుడు యాబేషు గిలాదు వారు ఆనందించిరి. రక్షణ గూర్చిన వార్త విన్నప్పుడు వారి హృదయంలో ఆనందము కలిగింది. జ్ఞాపకం చేసుకుంటే సౌలు మొదటి రాజుగా ఆయన ఇశ్రాయేల్ని పరిపాలన చేసిన దినాలవి. దేవుని ఆత్మచేత నింపబడినటువంటి సౌలు అందరికీ వర్తమానం పంపారు. మనం కలిసి శత్రువు మీదకి
యుద్ధానికి వెళ్ళాలి అని. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఐక్యత లేని చోట అపవాది నష్టాన్ని కలుగు చేసినటువంటి పరిస్థితుల్ని మనం చూసాం. నాహాసు పంట వారి చేతికి వచ్చినటువంటి టైంలో యాబేషు గిలాది మీదకి కావాలనే యుద్ధానికి వెళ్ళి వారి యొక్క ఆహారాన్ని దోచుకుండేవాడు. ఇలాంటి పరిస్థితిలో వారు రాజుని ఆశ్రయించారు. సౌలు ఈ విషయము ప్రజలందరికీ తెలియజేసినప్పుడు వారు ఏక మనసుతో శత్రువు మీదకి యుద్ధానికి వెళ్ళటము మనం చూస్తూ ఉంటాం. కాబట్టి సౌలు దేవుని ఆత్మచేత నింపబడినవాడే. ఎంత ధైర్యంగా ఈ మాట పలుకుతున్నాడైనా. సమూయేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం మన అంశము ప్రాముఖ్యమైనది. యాబేషు గిలాదు వారికి కలిగినటువంటి రక్షణ, లేక దేవుడు కలిగించినటువంటి ఆ గొప్ప రక్షణ వాక్యాన్ని మనం చదివినట్లయితే, అప్పుడు రేపు మధ్యాహ్నంలోగా మీకు రక్షణ కలుగునని యాబేషు గిలాదు వారితో చెప్పుడని వచ్చిన దూతతో ఆజ్ఞించి వారిని పంపివేశను. దూతలు పోయి యాబేషు వారికి ఆ వర్తమానము తెలుపగా వారు సంతోషించిరి. దూతలు పోయి, ఈ మాటలని మనం అర్థం చేసుకుందాం. నిజమే, నీరు లేనటువంటి బీడు భూములు. ఆనాడు యాబేషు గిలాదు అంటే అర్థం కావచ్చు. ఈనాడు వాక్యము లేనటువంటి బీడు భూములు ఎన్నో ఉన్నాయి. ఈ శుభ సమాచారం తీసుకున్నటువంటి దేవుని సేవకులమైన మేము సిద్ధంగా ఉన్నాము. ప్రార్థించినటువంటి ప్రార్థనా పరుల అవసరము. మా గురి, మా ధ్యేయం విజన్ 2030 నాటికి భారతదేశంలో 1,00,000 గ్రామాలకు సువార్తను అందించాలని, ఎన్నడూ దున్ననటువంటి బీడు భూములను సాగు చేసి ప్రభు మహిమార్థమై ఫలభరితంగా వాటిని చేయాలనేదే విశ్వాని యొక్క దర్శనం, గురి. ఆంధ్ర రాష్ట్రంలో 8,000 గ్రామాలు ఇలా అర్థిస్తూ ఉన్నాయి. సాతాను కబంధస్తంలో చిక్కుకొని ఉన్నాయి. సౌలు ఏ రీతిగా అయితే దేవుని ఆత్మచేత నింపబడిన వాడే ఈ సమాచారం అనేకులకు తెలియచేయగా వారు ఏక మనసుతో శత్రు మీదకి యుద్ధానికి వెళ్ళారు. ఈరోజు రక్షించబడిన ప్రతి ఒక్కరము దేవుని మహిమార్థమై, అనేకల రక్షణార్థమే పని చేయవలసిన వారమై ఉన్నాము. వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఈ మాటలు చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉంటాం. సౌలు దేవుని ఆత్మచేత నింపబడి సౌలు తన సైన్యంతో వెళ్ళి అమ్మోనీయులు అంటే వెలివేయబడిన వారు, ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 19వ వచనంలో దేవుడు వారిని వెలివేసినట్లు 10 తరాల వరకు వారిని దూరంగా పెట్టినట్లు మనం చూస్తూ ఉంటాం. వారితో యుద్ధమాడుద్దని దేవుడే చెప్పాడు. ఇది తీసుకున్నటువంటి అమ్మోనీయులు ప్రతి పర్యాయము అన్యాయంగా ఇశ్రాయేలు దోచుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు సౌలుతో, నువ్వు వెళ్ళి యుద్ధము చెయ్యు. సౌలు సైన్యమంతా కలిసి యుద్ధానికి వెళ్ళారు. దేవుడే యాబేషు గిలాదు వారికి సౌలు ద్వారా గొప్ప రక్షణని కలుగు చేసినట్లు మనం చూడగలుగుతూ ఉంటాం. సమూయేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయం 13. సౌలు, నేడు యెహోవా ఇశ్రాయేలుకు రక్షణ కలుగు చేసిన గనుక ఈ దినమున ఏ మనుష్యుణ్ణి మీరు చంపవద్దు. ఈ విషయాలు మనం అర్థం చేసుకుంటే చాలా శ్రేష్టమైన సంగతి. ఈ దినము దేవుడు ఇశ్రాయేలుకు రక్షణ కలుగు చేసిన దినము. సౌలు మన ఎలాగూ ఏలునని కొంతమంది పనికి మాలినవారు మాట్లాడటం మనం 10వ అధ్యాయము 27లో చూస్తూ ఉంటాం. సౌలుని అపహాసించి మాట్లాడారు, సౌలుని చేతకాని వాడిగా మాట్లాడారు. సౌలు ఈ మాటలు విని చెవిటి వాని వలె మౌనంగా వెళ్ళిపోయాడు సౌలు. యుద్ధంలో జయం పొందిన తర్వాత సైనికులు అంటున్నారు, మన స్వజనులే మనం అవమానించారు కదా, వారి సంగతి చూద్దామని. సౌలు అంటున్నాడు, నేడు ఇశ్రాయేలుకి దేవుడు రక్షణ కలుగు చేసిన దినము, వారిని చంపొద్దు. నిజమే, ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు తన స్వకీయులే తను అంగీకరించలే సరికదా, ప్రభు వారిని తోలనాడారు, చాలా ఘోరంగా హింసించారు.
ఎన్నో గాయాలు, చివరికి స్వజనుల కొరకు, మానవులందరి రక్షణ కొరకు తన ప్రాణాన్ని విమోచన క్రయధనంగా ప్రభువారు అర్పించడం మనం చూస్తూ ఉంటాము. సౌలు భౌతికమైన రక్షణ కలిగించాడు యాబేషు గిలాదు వారికి. కానీ మన రక్షకుడైన రారాజైన యేసుక్రీస్తు వారు సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థమే మరణించారు, తిరిగి లేచారు. ఇంత గొప్ప దేవుని యందు విశ్వాసం ఉంచితే యాబేషు గిలాదు కలిగినటువంటి ఆశీర్వాదము, రక్షణ భాగ్యము దేవుడు అనేకులు కలుగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి కోరుకుంటున్నామా ఆ రక్షణని? యాబేషు గిలాదు వారి వల్లే నీరు లేనటువంటి బీడు భూములంటి వారి హృదయాల్లో దేవుని వాక్యమైన నీరు చేత నింపబడటం వల్ల ఆ గొప్ప రక్షణ కలగటం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించి నిత్యత్వానికి వారసులమవుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ధారాళంగా దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన యేసు నీకు వందనాలు నాయన. నేడే రక్షణ దినము, నేడే అనుకూల సమయం సెలవిచ్చిన దేవుడు, యందు విశ్వాసం ఉంచడం ఎంత భాగ్యమో. యాబేషు గిలాదు వారికి నాయన ఎలాగైతే సౌలు ద్వారా రక్షణ కలుగు చేసావో, మీ ద్వారా తండ్రి సర్వ మానవాళికి మీరు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని అనేకులు పొందుకొని నాయన నీవిచ్చి రక్షణ భయంతో వణుకుతో కాపాడుకుంటూ అనేకులకి నీ సత్య సువార్తను ప్రకటించి యోధులుగా మలిచి మహిం పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి.